యేసుక్రీస్తునాథుని యందు మిగిలి ప్రియ సహోదరి సహోదరులారా, జీవస్వరం అనుదిన దైవవాక్య పరిధిలోనికి మీకందరికీ స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన సహోదరులారా, ప్రతి మానవుని యొక్క లక్ష్యము దేవునితో పాటు సహవసించడం, లేక దేవుని యొక్క ప్రేమలో నెలకొని ఉండడం. ఇంకొక మాటలో చెప్పాలంటే దేవునితో నిరంతరమైనటువంటి లోతైనటువంటి సంబంధాన్ని ఏర్పరచుకోవడం. ఈ లక్ష్యాన్ని సాధించుకోవడానికి మానవుడు రకరకాలుగా ఉన్నటువంటి రీతిని తన యొక్క జీవితంలో పాటిస్తారు. కొంతమంది దీర్ఘమైనటువంటి ప్రార్థనలు చేస్తారు, కొంతమంది నోములు నోచుకుని ప్రార్థన చేస్తారు, కొంతమంది తీర్థయాత్రలు చేస్తూ ఈ విధంగా రకరకాలుగా ఉన్నటువంటి రీతిలను తన యొక్క జీవితంలో పాటించి దేవునితో ఉన్నటువంటి లోతైనటువంటి సంబంధములు ఏర్పరచుకోవడానికి ప్రయత్నం చేస్తారు. కానీ యోహాను సువార్త 14వ అధ్యాయం 21 నుంచి 24వ వచనంలో యేసు ప్రభువు స్వయాన చెప్తున్నారు, నన్ను ప్రేమించేవారు నా యొక్క మాటలను ఆలకిస్తారు అని అంటున్నారు. అంటే దేవుని యొక్క ప్రేమలో దేవునితో ఉన్నటువంటి నిరంతరమైనటువంటి సంబంధం ఏర్పరచుకోవడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి ఆయన చేయవలసినటువంటి పని ఒకటే, దేవుని యొక్క ఆజ్ఞలను పాటించి ఆయనకు విధేయులుగా జీవించడం అనేది. ప్రియమైన సహోదరులారా, క్రైస్తవ విశ్వాసం అనేది ఏదో కొన్ని విశ్వాస సత్యముల మీద ఆధారపడినది మాత్రం కాదు. దానికంటే ఎక్కువగా దేవునితో ఉన్నటువంటి నిరంతరమైనటువంటి లోతైనటువంటి సంబంధంలో జీవించడమే. కావున ఈ జీవితానికి మనకు తోడ్పడుతున్నటువంటి మార్గమే దేవునికి విధేయులుగా దేవుని యొక్క ఆజ్ఞలను పాటించి జీవించడం అనేది. అందుకే పునీత యోహాను గారు రాసిన మొదటి లేఖ 5వ అధ్యాయం 3వ వచనంలో మనం ఈ విధంగా చదువుతున్నాము, దేవుని యొక్క ప్రేమ, దేవుని ప్రేమించడం ఏమనగా ఆయన యొక్క ఆజ్ఞలను పాటించి జీవించడమే. ఆయన యొక్క ఆజ్ఞలు అంత కఠినమైనవి కావు అని చెప్పేసి మనకు సెలవిస్తున్నారు. ప్రియమైన సహోదరులారా, నిరంతరం దేవుని యొక్క ప్రేమలో ఎదగడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి మనమందరం ఈ యొక్క ఆహ్వానాన్ని స్వీకరించి దేవునికి విధేయులుగా జీవిస్తూ దేవుని యొక్క ప్రేమలో లోతుగా నిలబడడానికి కావలసినటువంటి శక్తిని మనకు దయచేయమని మనం ఈరోజు ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనందరినీ ధారాళముగా దీవించును గాక, ఇప్పుడును ఎప్పుడును ఎల్లప్పుడును. ఆమేన్.